హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే మదర్స్ ఫస్ట్ టైం పిల్లలకి గుడ్డు పెడుతున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఏ వయసులో పెట్టాలి, ఎలా పెట్టాలి, పిల్లలకి పడుతున్నాయా లేదా అని చాలా డౌట్స్ వస్తాయి కదా. సో దాని గురించి నా పీడియాట్రిషియన్ ఇచ్చిన సజెషన్స్, అలానే నేను తీసుకున్న జాగ్రత్తల గురించి నా బేబీకి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ కామన్ క్వశ్చన్ అందరికీ వచ్చేది ఏ మంత్లో పెట్టాలి అని చెప్పేసి. కానీ అందరూ అంటారు 6 monthsలో కూడా పెట్టచ్చు అని. 6 monthsలో పెట్టకూడదండి. ఎందుకు అంటే ఆ టైంలో మనం సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాం, దాల్ కానీ రైస్ కానీ. అదే టైంలో ఎగ్ కూడా పెట్టడం వల్ల మనకి రిజల్ట్ తెలియకపోవచ్చు, బేబీ డైజెషన్కి కూడా ఇబ్బంది అవ్వచ్చు. మనకి ఎగ్లో వచ్చేసరికి ఏంటంటే రిచ్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్, అలానే మెనీ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో దానివల్ల డైజెషన్కి కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల మనం బేబీస్కి గుడ్ అనేది 9వ నెల క్రాస్ అయ్యి 10వ నెల వస్తుందనగా పెట్టచ్చు అనమాట. మనం ఎగ్ ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ఏంటి అంటే ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు మనం వైట్ అనేది పెట్టకూడదు, ఎల్లోనే పెట్టాలి. ఆ ఎల్లో కూడా బాగా ఉడకపెట్టి పెట్టాలన్నమాట. హాఫ్ బాయిల్డ్ అసలు పెట్టకూడదు. ఆ ఉడకపెట్టింది కూడా మ్యాష్ చేసేసి బ్రెస్ట్ మిల్క్ కానీ ఫార్ములా మిల్క్ కానీ కలిపి ఫస్ట్ 3 days మనం కంటిన్యూగా పెట్టాలి. బేబీ రిజల్ట్ చూసుకొని దాని తర్వాత మనం ఏ ఫుడ్లో అన్నా మిక్స్ చేసుకొని మనం బేబీకి పెట్టచ్చు అన్నమాట. బేబీస్ హెల్త్కి, వెయిట్ గ్రో అవ్వడానికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎగ్ చాలా మంచిది. సో మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకొని బేబీకి ఎగ్ అనేది ఫీడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.